కర్నూలులో డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయినాను. నాకు ఓల్డ్ ఏజ్లో తిరుపతికి చేరుకున్నాను. నేను ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉన్నాను. ఒక మారు నేను కింద పడి పక్క టెముకలన్నీ ఇరిగిపోయినాయి. అందుకోసం డాక్టర్ని చూశాను. తర్వాత సూర్యప్రకాష్ దగ్గరికి వచ్చి ఆయన నిర్ధారణ చేశాడు. ఆ ఎముకలు విరిగిపోయాయి కాబట్టి ఈ విధంగా ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని చెప్పాడు. అప్పటి నుండి లాస్ట్ 2 ఏళ్ళ నుండి ఇక్కడికి వస్తున్నాను. చాలా మంచి డాక్టర్, ఎఫిషియెంట్ డాక్టరు. చాలా ఇదిగా చూస్తా, పేషెంట్స్ని నెమ్మదిగా చూస్తారు. చాలా మంచివాడు. ట్రీట్మెంట్లో చాలా గొప్పగా ఇస్తారు ఆయన. అటువంటి మెడిసిన్స్ ఎక్కడ ఇవ్వరు. తప్పనిసరిగా కంపల్సరీగా క్యూర్ అయిపోతుంది అని చెప్తున్నాను మీకు. నమస్తే సార్, నా పేరు సుమతి. ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు. ఈమె నా డాక్టర్. నేను టీచర్గా 39 ఏళ్ళు పనిచేసి రిటైర్ అయిన మనిషి. నాకు ఈ మధ్య 2019 నుండి వీజింగ్ ప్రాబ్లం. నేను అనేక హాస్పిటల్స్ చూసేసినాను. వేలూరు నారాయణ మొదలుకొని ప్రైవేట్గా మొదలుకొని చూసినాను. నాకేం ఉపశమనం దొరకలేదు. మా ఊళ్ళో ఒక ఆయన నారాయణరాజు అని ఒక డాక్టర్ ఉన్నారు. ఆయన మాకు ఫ్యామిలీ డాక్టర్ గారు అన్ని అడ్వైస్ ఇచ్చారు. ఆయన అడ్వైస్ మేరకు మేము ఇక్కడికి వచ్చినాము. ఈ డాక్టర్ దగ్గరికి వచ్చి చేరిన దానికి గళ్ళ తీసేసి మాకు ట్రీట్మెంట్ ఇచ్చి నన్ను బాగా కోలుకునేట్టుగా చేసినారు. దానిలో నేను కొంచెం బాగా తేరుకున్నా. కానీ ఫ్రీక్వెంట్ చెకప్ రమ్మంటా ఉంటే ఆయన అందుకని వస్తూ ఉంటాము. ఆ రకంగా రేపు మండే నేను రావాల్సింది. పోయిన వారం ఒక 15 days బ్యాక్ డిశ్చార్జ్ అయిపోయినాను. కానీ రేపు రావాల్సిన మనిషి నిన్నటికే వచ్చేసిన. కారణం ఏమంటే మా సార్కు యూరినల్ ప్రాబ్లం వచ్చేసింది. ఆయన అర్జెంటుగా తీసుకొచ్చి బుక్ చేసినాము. ఐసీయూలో ఉన్నారు. ఆయన చేరిన ఒక గంటకంతా నీరు తీయగా ఇప్పుడు కొంచెం తెంపుగా ఉన్నారు, బాగున్నారు. ఈ హాస్పిటల్ అంటే మాకు చాలా నమ్మకం కుదిరింది. ఆయన ఎట్లా చెప్తే అట్లా వినుకుంటూ ఉంటాము. మా ఫ్యామిలీ మెంబర్గా మమ్మల్ని ఆయన ట్రీట్ చేస్తారు, బాగా చూసుకుంటారు. ఇక్కడ స్టాఫ్ కూడా మంచి కోఆపరేషన్ ఉంది. పేరెంటల్ ట్రీట్మెంట్ మాకు దొరుకుతుంది ఇక్కడ. అందుకని అలా నమ్మకంగా ఇక్కడికి వస్తూ ఉంటాము. అది బలవారు కాళాస్తిలో చూపించుకున్నాము. మిమ్మల్ని బాగా అదంతా డబ్బులు పెట్టి బాగా తిరుపతికి వచ్చి ఏడుకున్నాక సూర్య హాస్పిటల్లో బాగా చేశారు. బాగానే ఉన్నారు. ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే సూర్య హాస్పిటల్లో రెడ్డి కాలనీలో బాగా చూస్తున్నారు. ఇక్కడికి వచ్చి చూపించుకోవచ్చు, బాగా అవుతున్నది. మేము అన్ని దగ్గర తిరిగి వచ్చి ఇక్కడికి వచ్చినాక బాగున్నది అవుతుంది. మా అమ్మగారికి దమ్ము ఎక్కువయ్యి ఊపిరితిత్తుల్లో బాగా ఇబ్బందిగా ఉంటే ఇక్కడ సూర్య హాస్పిటల్, సూర్య సార్ తెలుసుకుని ఇక్కడికి వచ్చాను నేను తిరుపతికి. మా రిలేటివ్ కూడా ఒక అమ్మాయి ఉంది ఇక్కడే, బాగా చూస్తున్నారు స్టాఫ్ కానీ, సార్ వాళ్ళు కానీ, నందు సార్ కానీ. ఏదైనా ఆస్మా ఉన్నా, గుండె సమస్య ఉన్నా కానీ సూర్య హాస్పిటల్ తిరుపతిలో రెడ్డి కాలనీలో ఉంటారు. హాస్పిటల్ కూడా బాగుంటుంది, ట్రీట్మెంట్ కూడా బాగా చేస్తారు సార్. Since 3 years, excellent treatment. చావు బ్రతుకులు వచ్చిన వాళ్ళని కాపాడే కెపాసిటీ డాక్టర్ గారు. సో ఫార్ ఐ నో ట్రీట్మెంట్ ఈస్ వెరీ వెరీ ఫైన్.